ఈరోజు వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు, జిల్లా సభ్యులు, రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా కూడా కలిసి ఏమి చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి అభివృద్ధిని చూసి, అదేవిధంగా మా సంక్షేమాలు చూసి ఏదో విధంగా ఒక కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యాత్ర పెట్టుకొని ఈరోజు గోర్కల్కి వెళ్ళారు. ఆ గోర్కల్లో మాట్లాడినప్పుడు వారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గోర్కల్లో ఒరిజినల్గా రిజర్వాయర్ కంప్లీట్ చేసింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19 మధ్యన తయారు చేసి గోర్కల్కు ఫుల్గా వాటర్ తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం. అదేవిధంగా 8 టీఎంసీల నీటిని మొదలుకొని దాదాపుగా 12-13 టీఎంసీలు కూడా గత లాస్ట్ 2 ఇయర్స్లో కూడా పెట్టాం. 11-12 టీఎంసీ. అదేవిధంగా దాని అభివృద్ధి కోసం కూడా ఈరోజు చిన్నగా ఎక్కడో ఒక లీకేజ్ అవి వస్తే ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు సిగ్గు మానం ఉంటే అలగనూరు రిజర్వాయర్ పోయి ఎన్ని సంవత్సరాలైంది, మీ అయాములో పుట్టుకపోతే మీరు చేస్తే ఆ యొక్క అలగనూరు ప్రాజెక్టును ఏ రోజన్నా పట్టించుకున్నారా? 3 కోట్లతో పోవాల్సినటువంటి ప్రాజెక్టు మీరు నిర్లక్ష్యం చేస్తే అలగనూరుని ఈరోజు దాదాపుగా 30-40 కోట్లకు పైనగా పెరిగి చాలా వరకు ఖర్చు వస్తా ఉంది. మరి దీనికి బాధ్యత మీకు కళ్ళు కనపడలేదా? మీకు అలగనూరు రిజర్వాయర్ అప్పుడు ఎవరికి మీకు కళ్ళకు బతికి రాలేదా? ఈరోజు ఏదో ఉన్నాము మేము ప్రతిపక్షంలో బట్టగాల్చి మొహాన పడేయడానికి ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పత్రిక ఉంది అని చెప్పి అలిగేషన్ చేసుకొని ఈరోజు మీరు తిరుగుతూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. రాయలసీమకు కానీ ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టులకు ఏమి చేశాము, ఎన్ని వేల కోట్లు పెట్టారు? మేము అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెడతాం, రమ్మని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. మీరు 5 సంవత్సరాలలో ఎంత పెట్టారు? కేవలం ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము చెప్తాం. మీరు అది కాకుండా ఏదో 10 జనాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ రోజైనా ప్రాజెక్టులకు కానీ మీ నాయకుడు కానీ ఏ రోజైనా ఒక్క రోజు కూడా ఆలోచన చేశారా? 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు వాళ్ళు. బడ్జెట్లేమో 12 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెట్ 12 లక్షల కోట్ల రూపాయలు పెడితే కేవలం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అది కూడా ఏంటి? డబ్బుల కోసము, లైనింగ్ కోసము, కమిషన్ల కోసము కూడా ఆ రోజు జిఎన్ఎస్ఎస్ మీద అవసరం లేకపోయినా కూడా 1,600 కోట్ల రూపాయలు అని చెప్పేసి తీసుకుపోయి అదే ప్రజలకు గ్రౌండ్ వాటర్ జనరల్గా ఏమవుతుంది, జిఎన్ఎస్ఎస్ కూడా ఫ్లడ్ వాటర్ అంతా కూడా అవుతుంది. దాంట్లో ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు నీరు పారితే ఆ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి బోర్లై రైతులు సుభిక్షంగా పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కేవలం కమిషన్ల కక్కుర్తిపడి లైనింగ్ చేయడము, దానివల్ల కింద కూడా కాంక్రీట్ చేయడం. మరి మీరు కమిషన్లు చేసి రాయలసీమ రైతులకు అన్యాయం చేశారా? ఈరోజు ఏం చేశారో చూడాలా. అదేవిధంగా ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్టు వరద కొట్టుకపోతే 42 మంది చచ్చిపోయినారబ్బా. ఏం ప్రాణాలు, 42 మంది ప్రాణాలు పోతే అన్నమయ్య ప్రాజెక్టును ఏమన్నా మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారా? దాన్ని ఏమన్నా వెరికినారా? మీ కింద మచ్చలు ఎన్ని ఉన్నాయో దేశంలో మంది కల్లా తెలుసు. మీకు అన్ని మచ్చలు ఉన్నాయి కాబట్టి 151 నుంచి 11కే మిమ్మల్ని బ్యాలెన్స్ చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలంటే నాడు ఎన్టీ రామారావును మొదలుకొని నేడు మా చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు కూడా మేము ఏదైనా గోర్కల్ రిజర్వాయర్ కావచ్చు, ఈరోజు కంప్లీట్ చేసి అన్ని కంప్లీట్ కూడా గత దశాబ్దాల కాలంగా కూడా గోర్కల్ కాకపోతే ఆ రోజు గోర్కల్ రిజర్వాయర్ మా ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద అక్కడే సందర్శించి అట్ ఎనీ కాస్ట్ ఏదైనా కానీ కూడా మేము చేయాలని చెప్పి టీఎంసీ తీసుకొచ్చి నీళ్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 2024-25లో 60 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 7 టీఎంసీలు పంపించాం. గండికోటకు 60 టీఎంసీలు నీళ్లు పంపించాం. 60 టీఎంసీలు గండికోటకు పంపించామంటే మీరు అర్థం చేసుకోవాలి. 25-26లో ఎస్ఆర్బీసీకి కూడా మళ్ళీ 6 టీఎంసీలు నీళ్లు పంపించి అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కర్మాగారాలను కూడా కాపాడాలి, ఇండస్ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా రావాలనే ఉద్దేశంతో వారికి కూడా నీళ్లు ఇవ్వడం.
ఎల్నిఓ ప్రభావం ప్రపంచమంతా ఉంది. దీన్ని ఆశగా చూపించి ఎల్నిఓ ఇక్కడొక్కటే కాదు, దేశమంతా కూడా మన యొక్క టోటల్ ఇండియాలో ఎక్కడ పోయినా ఎల్నిఓ ప్రభావంతో చాలా చోట్ల కూడా చేస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఏం మాట్లాడతారు వాడు మాట్లాడుతూ వాళ్ళు, చంద్రబాబు వస్తే వర్షాలు రావు అని అన్నారు, ఆంధ్రప్రదేశ్కు కరువుకు. మరి 19 నుంచి 24 మధ్యలో కోవిడ్ కరోనా వచ్చింది, దానికి కూడా చంద్రబాబు కారణమా? దానికి కూడా చంద్రబాబు పేరే చెప్తారు మీరు. అంటే ఆయన పవర్లో లేకపోయినా ఆయన పేరే. మళ్ళీ నిన్న 24, 25, 25, 26 లాస్ట్ 23, 24, 24, 25 ఉన్నప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కలకలలాడినట్టు నీళ్లు. ఏ ప్రాజెక్టు చూసినా కానీ కూడా నీళ్లు ఉన్నాయి. ఏ ప్రాజెక్టు కూడా చూసినా కానీ కూడా నిండు కుండలాగా ఉన్నాయి. అటు ఏ గోర్కల్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ తెలుగంగ కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా అన్ని చోట్ల ఆ రోజు మాట్లాడితే దాని గురించి మాట్లాడేదిలే. ఈ రోజు రాయలసీమకి ఏం చేసినారో రమ్మనండి. ఈ రోజు మేము చేస్తా ఉండేది కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు వెనుకబడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 12,480 కోట్ల రూపాయలు, ఇది బడ్జెట్ మేమన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటారు, ఊక మొండిగా మాట్లాడతారు. మేము రండి రికార్డెడ్గా మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 సంవత్సరాలలో మేము ఎంత ఖర్చు పెట్టాము. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపాం, రండి మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చ చేద్దాం. ప్రజలు ఎక్కడిచ్చారు, వేదిక ఇచ్చారు మనకు ఒకటి. అసెంబ్లీలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మీరందరూ ఎక్కడైనా ఉంటే ప్రజలకు తెలియాల్సింది మీ నిరసన కానీ మీరు తెలియజెప్పాల్సింది. రండి అసెంబ్లీకి. మీ నాయకుడు రారు చెప్పడానికి చేతగాక, మీరు అసెంబ్లీకి రారు, ప్రజాధనాన్ని తీసుకుని జీతాలు తీసుకుంటారు, మన ప్రజల సొమ్ము తీసుకొని చేసేటప్పుడు మీకు బాధ్యత లేదా? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి రావాలంటే పారిపోతారు. లేకుంటే చిన్నపిల్లల లెక్క నాకు చాక్లెట్ ఇచ్చే వస్తా, నాకు ఐస్ క్రీమ్ ఇచ్చే వస్తా, లేకుంటే ఐస్ క్రీమ్ అంటే ఏంటి, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ప్రజలు ఏని ప్రతిపక్ష హోదా నీకు ఎక్కడ తెచ్చిస్తాము? ప్రజలే మీకు ఇవ్వలే. ప్రజలు ఏని అతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు? మిమ్మల్ని అందుకే ప్రజలంతా కూడా ఆ రోజు చెప్పారు. అదేవిధంగా 26, 27లో 10,014 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి ఇప్పటికే ఖర్చులు మొదలు పెడతా ఉన్నాము. ఒక అనంతపురంలోనే 3,700 కోట్ల రూపాయలు పని చేశామని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేనే, మీ వైసీపీ పార్టీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా మీరు కూడా చూశారు, వీడియోలు చూశారు, వాళ్ళంతా చేస్తున్నటువంటి కూడా చేస్తారు, మేము చేస్తాము. రికార్డు టైంలో 100 పని పూర్తి చేసి 5,540 కోట్లు ఖర్చు చేశాము. 54 టీఎంసీలో నీటిని 240 రోజులు, ఇది కూడా ఒక రికార్డు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పని చేసినా ఒక రికార్డు ఉంటుంది. దానికి కూడా 54 టీఎంసీ నీళ్లు తీసుకుపోవడానికి 240 రోజుల్లో పని చేశాము. అది మా యొక్క రాయలసీమ మీద ఉండేది. అదేవిధంగా 100 ఫేజ్ 2 కింద 1,180 కోట్ల రూపాయలు రేపు ఖర్చు చేయబోతా ఉన్నాం, మొదలు పెట్టామని. రాయలసీమ హార్టికల్చర్ కోసం 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టు తయారవుతా ఉంది. ప్రాజెక్టు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏదైనా రాయలసీమకి ఈ రోజు జరిగింది న్యాయం అంటే, ఈ రోజు రాయలసీమ బిడ్డ అని ఆ రోజు ఏదో చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు. నిజంగా రాయలసీమ బిడ్డ ఎవరంటే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిసింది కాబట్టే ఈ రోజు రాయలసీమలో అత్యధిక స్థానాలు మాకు వచ్చాయి. మీరు గతంలో మీకు ఇచ్చారు రాయలసీమ ప్రజలు. 2019 ఎన్నికలలో మీకు అత్యధిక స్థానాలు ఇచ్చారు రాయలసీమ ప్రజలు. మరి ఏం చేశారు మీరు? ఏ ప్రాజెక్ట్ చేశారు చెప్పమని. ఫలానా ప్రాజెక్టు మేము చేసినామని చెప్పమనండి. పైలాన్లు ఆడ కుందు దగ్గర చుక్క పైలాన్, ఆడ పైలాన్లు వేశారు, దాన్ని రాజకీయంగా తీసుకుపోయి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సర్వనాశనం చేశారు. ఆఖరికి దానికి కౌంటర్ కూడా సరిగ్గా వేయలే. కోర్టుకు వాళ్ళని మమ్మని చెప్పి నాటి వాళ్ళ మిత్రుడు, ఆ రోజు మిత్రుడైనటువంటి వీళ్ళతో కేటీఆర్ గారితో రాజకీయం జరిపి వాళ్ళు చెప్తే ఈయన మానుకుంటాడు. ఆయన కూడా మాట్లాడేవాడా? ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తుంగభద్ర గేట్లను 5 రోజుల్లో బిగించి 30 టీఎంసీల నీటిని కాపాడాము. ఏది చేసినా ఒక చరిత్రలో చేస్తాము. అదేవిధంగా శ్రీశైలం, గోర్కల్, అలగనూరు వంటి ఇతర ప్రాజెక్టుల మరమ్మతులకు ఏ రోజు కూడా ఆయన ఏ మరమ్మత్తు చేశాడో చెప్పమనండి. ఎక్కడైనా మరమ్మతు చేశాడని చెప్పమనండి. ఈరోజు 610 కోట్లు రికార్డెడ్గా ఉన్నాయి మా దగ్గర. 610 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి పనులు చేస్తా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే 3 ఏళ్లలో ఇంకా 35,000 కోట్ల రూపాయలు కూడా నిధులు ఇస్తే సరిపోతాయని చెప్పి
రాయలసీమ ప్రాజెక్టులు ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే రావాలనే ఉద్దేశంతో వాటిని కూడా అన్నిటి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాము. దాని 2 ఏళ్లలో రాయలసీమకు 4.58 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క నిధులు కూడా ఈ పరిశ్రమలు వస్తా ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఈరోజు డ్రోన్ హబ్ కావచ్చు, అదేవిధంగా గోర్కల్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా నా నియోజకవర్గంలో ఆల్ట్రాటెక్ సెకండ్ యూనిట్ కూడా పెడతా ఉన్నారు, పెద్ద యూనిట్. ఈరోజు దాదాపుగా 4,000 కోట్లు దగ్గర ఖర్చు పెట్టి కొలిమూలలో కూడా వస్తా ఉంది. రామ్కో ఎక్స్పాన్షన్ పై రెండోది వస్తా ఉంది. ఇదే ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వంలో స్థానిక వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, నాటి సీఎం కావచ్చు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు అడ్డు పెడితే ఆ పరిశ్రమను అంతా కూడా స్టార్ట్ చేయడానికి మొదలు పెట్టి వాళ్ళు అడిగే కమిషన్ల బాధకు తట్టుకోలేక మేము ఇచ్చేదే లేదు, మాకు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ లేదు, వద్దు అని చెప్పి తీసుకుపోయి వేరే చోట పెడితే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి వారికి మళ్ళీ అన్ని కూడా సింగిల్ విండో పరిశ్రమలో విధానం, సింగిల్ విండోలో ఈ పరిశ్రమలు ఇస్తే రేపు డిసెంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి బ్రహ్మాండంగా ఓపెన్ చేయబోతా ఉన్నాం కొలిములలో ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ కూడా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ చర్చకైనా సరే రాయలసీమ అభివృద్ధి గురించి మీ మాదిరిగా తొండి మాటలు మాట్లాడలేము. ఇంకా 3 సంవత్సరాలు కూడా ఓపిక పట్టడంలే. 3 సంవత్సరాలు పట్టకుండా మా మాజీ శాసనసభ్యుడు మొన్న ఒక ఛాలెంజ్ చేశాడు, నువ్వు రాజీనామా చేసిరా, నువ్వు రాజీనామా రాసిరా పోరాడదామంట. ప్రజలు ఎన్నుకునేది నువ్వు నన్ను కాదయా, నువ్వు నన్ను గెలిపేయలేదు. ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికల విధానంలో అక్కడ నన్ను ప్రజలు గెలిపించారు, ప్రజలు తీర్పిచ్చి 5 ఏళ్ళు నువ్వు ఇంట్లో కూర్చోరా స్వామి అని చెప్తే నేను కూర్చోమని చెప్పినాను. 5 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళగా ఓపిక పట్టలే. రా నిలబడదాం, రా 29కి రా, తెలుస్తుంది. నేను కాదు సవాలు విసిరేది, ఇంకోటి కాదు, మనము కాదు, ప్రజలు ఎవడు 29లో గెలిపియాలా, ఎవరు చేసినారో వాళ్ళు చూస్తారు, అప్పుడు చెప్తాడు. ఆయన 2 సంవత్సరాల దాంతోకి ఆయనకు అత్యుత్సాహం అయిపోయింది. రా ఇండిపెండెంట్ గా చేసుకుందాం, రా నువ్వు నేను తెలుసుకుందాం. చెప్తున్నా కదా, నువ్వు తెలుసుకుంటావా నేను తెలుసుకున్నా, ప్రజలు తెలుస్తారు. ఆల్రెడీ తేల్చేసినారు. నేను 2000లో మొన్న 2 సంవత్సరాల కిందట తేల్చి జో కొట్టినారు, పడుకో పాపడా జో 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 అని. అంతలోకి ఎదుగుతుందిరా, మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా చేస్తా, నువ్వు రాజీనామా చేయి, ఇంకొక పార్టీ చేయి. ఇంత చేసినోడు నేను 13 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు పెట్టి దద్దనాల ప్రాజెక్టు చేస్తే దాన్ని 5 ఏళ్ళు నిద్రపుచ్చినావు. మళ్ళీ వచ్చిన తర్వాత 30 లక్షలు సొంత డబ్బులు పెట్టి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు పోతే ఇప్పటికీ మా దద్దనాల్లో కొన్ని నీళ్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ కూడా ఉంది, ఇబ్బంది లేకుండా జరుగుతా ఉంది. ఇంకొక విషయం ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు ఏం పని పాట లేదు. 16,000 మంది ఉద్యోగులకు ఎక్కడ పారదర్శకంగా ఈ రోజు డిఎస్సి ద్వారా ఎన్నుకోబడింది. ఈ రోజు మీ చరిత్రలో జీవితంలో 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఇవ్వలే. సరే, అది ఏదో ఇచ్చినటువంటి ప్రభుత్వం 16,000 మంది కుటుంబాలను కాపాడి, 16,000 మంది అంటే దాదాపుగా 48,000 మంది మనసులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఈరోజు పారదర్శకంగా చేస్తే దానికి తొండి విధానములు ఎక్కడో ఏదో చేసుకుని యాదో చేసుకొస్తే రా ఛాలెంజ్ చేస్తాము, సవాల్. లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలండి? ఆ లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాల కారణాలు చెప్పండి. మిమ్మల్ని ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు, ఎక్కడా మా తప్పు జరగలేదు, ఏ తప్పులు చేయకుండా కూడా ఒక అడ్డమైన వాదనలు పెట్టుకుని ఈ రోజు ఆశ్రయించారు. అసలు మీ క్వాలిఫర్ ఏముంది? లోకేష్ బాబు చేస్తున్నటువంటి అభివృద్ధిలో కానీ ఈరోజు దేశ విదేశాలకు పోతే అక్కడ వాళ్ళందరూ కూడా ఎదురెక్కొచ్చి రండి పరిశ్రమలు పెట్టండి అంటే మేము వస్తాము మీతో అని చెప్పి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలన్నా లోకేష్ బాబు గారు? విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు చరిత్రలో. విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది లోకేష్ బాబు గారు. మీరు నాడు నేడని చెప్పేసి నాడు నేడును అంతా కూడా మింగేశారు. ఎర్ర రంగు పూయడం, గోడలు గది పూయడం, దాంట్లో ముగ్గులు వేయడం, డబ్బులు తినడం. ఎన్ని స్కూళ్ళు కట్టారు చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ చేశారు? ఇప్పటికి కూడా మొండి గోడలు చూస్తుంటే ప్రతి ఊరిలో నాడు నేడు కింద పెట్టేటువంటి కూడా మధ్యాహ్నం ఆగిపోయి మొత్తం పాడైపోయినాయి. నాడు అటైపోయింది, నేడు ఇట్లయిపోయింది చేసి నాశనం చేసి పెట్టిపోయారు. ఈ రోజు విద్యార్థులకు ఏది ఇచ్చినా కానీ కూడా సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చాం, కడుపు నిండా భోజనం చేస్తా ఉన్నారు. పేదవాడు వాళ్ళంతా ఉంటారని చెప్పి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈరోజు సన్న బియ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకందరికీ కూడా పెడతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత లేదు, మీకు అర్హత లేనే లేదు. ఆయన చదువు చదివింది మీ ఎక్కడ చదివాడు? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చదివారు?
ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఐటీలో అయితేనేమి, ఇప్పుడు టెక్నాలజీలో అయితేనేమి, ఏ విషయంలో రమ్మనండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీలో ఆయన పోటీ పడతాడా? లేకుంటే ఆయన తెలివితేటల ముందర మీరు ఏమైనా పడతారా? ఏంటి మీకు ఉండేటువంటి గొప్ప కెపాసిటీ అంటే గొడ్డలితో నరికించి మనుషులు చంపేయడం. మీరు గొడ్డలితో నరికియడం, చంపడం. మీ నాయకుడు ఏ రోజన్నా రానియండి బయటికి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అరాచకమే. ఆ రోజు విధ్వంసంతో మొదలు పెట్టినాడు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అదే విధ్వంసాన్ని కొనసాగించి పోయి ఆ రోజు మిమ్మల్ని ప్రజలు 151కి తీసుకొస్తే 11కి నిలబెట్టినారు. ఇప్పుడు మళ్ళీ అరాచకం మొదలు పెట్టావు. ఈ రోజు నువ్వు వచ్చిన ఏ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతూ ఉందా? ఆఖరికి మన ఒక ఇన్స్పెక్టర్ని ఇష్టానుసారంగా, ఒక లేడీ ఇన్స్పెక్టర్ను, సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను, ఆవిడ ఇష్టానుసారంగా దొబ్బి ఆమె చేసి ఘోరంగా మాట్లాడతారు. మీరు బయటకు వచ్చే మీకు బండ్ల కింద, కార్ల కింద శవాల మీద నడిపించుకుంటూ పోతారు. అంటే ఆయనకు ఒక రాక్షసానందం. అది కూడా ఏ రాక్షసానందం అంటే ఆయన బయటకు వచ్చి అరాచకం జరగాల. వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు, కొంతమంది మాకు కూడా తెలిసిన ఎవరైనా బయట ఎప్పుడైనా కామెంట్ చేస్తే, మీరు అరాచకాలు చేయండి, రెచ్చగొట్టండి, బయటికి రండి, మీరంతా జైల్లోకి పోండి. నేను అక్కడ చేసింది విరూపాచార్య గారు వారు చేసినది ఏంటి? ఆలూరులో ఒక శాసనసభ్యుడిపై నువ్వు ఏం మనిషి చేసావు చెప్పండి. రెచ్చగొట్టేది మీరే అగ్గిపుల్లలు గీస్తారు, మీరే అంటేస్తారు, దాంట్లో పెట్రోల్ పోస్తారు. అరాచకాలు మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ. గుర్తుపెట్టుకోండి, గొడ్డల పార్టీ. మీరు ఎన్ని కాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసినా మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితిలో లేరు. ఏదో గుంపులో పెట్టేసి ఆ మీడియాను చూపించుకుంటూ జూమ్ చేసి చూపిస్తే ఏదైనా ప్రజలు వస్తున్నారు జనం సందోహాలని. ఇంతకంటే అప్పుడు కూడా సిద్ధం 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 సభలు పెట్టినారు, బ్రహ్మాండంగా పెట్టినారు సిద్ధాలు, రోడ్ల మీద పెట్టినారు సిద్ధాలు. సిద్ధం సిద్ధం ఏమైంది మీ సిద్ధం అంతా? ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతతను కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఏ ప్రదేశంలో అయినా ప్రజలు శాంతియుతంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, గ్రామాలు బాగుండాలా. ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఎవరు మేము తప్పు చేసినా కానీ కూడా, మేము మంత్రులం కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటారు. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం, మా కార్యకర్తలు కూడా బాధలు ఉన్నా కానీ కూడా సరే మేము లీగల్గా ఏం ఫైట్ చేయాలనో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుండలు పుట్ట తిరిగినా, ఎన్ని చెరువుల దగ్గర తిరిగినా ప్రకృతి మాకు సహకరిస్తా ఉంది. మళ్ళీ ఎక్కడో నీళ్లు వచ్చినాయి. ఖచ్చితంగా కూడా ఈ యొక్క రైతులకు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి సుదీర్ఘంగా కూడా అధికారులతో మాట్లాడాము. త్వరలోనే ప్రభుత్వం నివేదికలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి మీద కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.